నమస్తేనే. ఏం పేరు? కంది మహేందర్ రెడ్డి అన్న. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 8 ఎకరాలు ఉందన్న. 8 ఎకరాలు. ఎట్లా నడుస్తుంది మరి పనులు? బాగానే నడుస్తుందన్న. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఉమ్, 1 వీక్ నుంచి మంచిగానే నడుస్తుంది వర్క్. ఉమ్. ఇప్పుడు రైతులకు గత ప్రభుత్వం అంత కొంత మెయిల్ చేసి ఇచ్చింది. రైతు బంధు కావచ్చు, రేపు రుణమాఫీ కావచ్చు. ఈ ప్రభుత్వం ఎట్టుంది రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమి లేదు. ఉమ్, కాకుంటే ఒక కరెంటు బిల్లులు గవ్వే కానీ ఉమ్, రైతుల విషయంగా అయితే ఏ రుణమాఫీలు ఏవి లేవు. ఉమ్. రైతులకు ఏ విధంగా ఆదుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నీకు 8 ఎకరాలు అన్నవే. ఉమ్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు 10 ఎకరాలు ఉన్న దానికి అన్నిటికీ రైతు బంధు వచ్చింది, ఎకరానికి 5,000 ఎన్నో అని. కానీ నిన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 7 ఎకరాలున్న రైతుకే నేను రైతు బంధు ఇవ్వదలుచుకున్నా అన్నారు. ఇప్పుడు నీ 8 ఎకరానికి ఉంది, నువ్వు రైతు బంధు పెట్టింది ఇంత కొంత పెట్టుబడి అయితే లేదు కదా, ఏం చెప్తావు మరి? అయితే అట్లా 8 ఎకరాలు ఉన్న రైతులనే కూడా ఇప్పుడు చిల్లర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తక్కువ వేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేసుకుంటున్నారు. ఆ విధంగా సొల్యూషన్ ఇచ్చినా చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చేయాలి. 10 ఎకరాలు అనేది 10 ఎకరాలు మినిమం పెట్టాలి. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 10 ఎకరాలు ఉన్నా వాళ్ళకు పూర్తిగా పెట్టుబడి లేక కావచ్చు, లేకపోతే వాళ్ళకి పంట దిగుబడి రాకపోవచ్చు, పేదవాళ్ళే ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు. ఆ 10 ఎకరాలు ఉన్న వరకు వాళ్ళు ఈ నిర్ణయం వల్ల బాధపడే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు, బాధపడుతున్నారు. పెట్టుబడులు అనేది చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ట్రాక్టర్కి కానీ కల్టివేటర్ కానీ ఫెర్టిలైజర్ కూడా ఇవాళ ఒక లాస్ట్ ఇయర్ 1150 ఉండే గ్రోమార్ ఇప్పుడు 1300 చేసినారు. ఫెర్టిలైజర్ ప్రతి ఒక్కటి చూసినా అన్ని పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. దానికి ఏం చేసినా ఏం మిగులుతలేదు. కాంగ్రెస్ పాలన ఇక అంతంతే ఉంది, ఏం పెద్దగా బాగా అనేది ఏం లేదు. 1 ఇయర్ అయింది, వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. ఇప్పటికి వాళ్ళు అన్ని విజయోత్సవాలు చేస్తారు, అన్ని బ్రహ్మోత్సవాలు చేస్తారు, కానీ ఏం లేదు ఆడ అనుకున్నంతవి ఏం లేదు. ఇప్పుడు మీ నల్గొండ నుంచే మంచి మంచి లీడర్లు ఉన్నారు, మరి వాళ్ళు మీకు తీసుకొస్తలేరా? మాకు ఏది తీసుకొస్తారు? ఉమ్మడి నల్గొండ ఎవరు కింది కాలు దోసుకోవడం, వాళ్ళు సంపాదించుకోవడమే కానీ అంతమించి చేసింది ఏం లేదు. అంతేనా బాబు? ఏం పేరే నీ పేరు? బాలరెడ్డి. ఎన్ని సంవత్సరాల నుంచి పొలం పని చేస్తున్నాను? మేము దగ్గర 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళల్లో ఇప్పుడు గత ప్రభుత్వం అంత కొంత పెట్టుబడి ఇచ్చింది, ఎకరానికి 10,000 ఇచ్చింది, 5,000 ఇచ్చింది, మేము తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన మధ్యగా ఏది లేదు. 7,000 ఇస్తా అంటుంది కదా, ఏది 7,000 7 పైసలు లేవు కానీ 7 పైసలు లేవు కానీ ఆయన ఆడ కూర్చొని మాట్లాడుతాడు. 7,000 ఇస్తా, 2,000 అన్ని అంటాడు, ఏది లేదు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు. ఇప్పుడు సంవత్సర కాలంగా పడ్డది మరి ఒక్కసారి అన్న? ఒకటే ఒక పైసా లేదు, అప్పుడు పడ్డాయి, ఇప్పుడు ఏం లేదు. మరి ఇట్లా కేసీఆర్ గతంలో మంచి చేసినా, రేవంత్ రెడ్డి మంచి కేసీఆర్ మంచిగా చేసిండు. ఎందుకంటే రైతులకు బంధువులు ఇచ్చిండు, ప్రతి ఒక్క దానికి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? అన్ని చెప్పిండు. 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు ఆడిండు. 66 అబద్ధాలు ఇప్పుడు పేపర్ చూపిస్తా. 6 గ్యారెంటీలు అని 66 అబద్ధాలు ఆడిండు. పింఛన్ వస్తుంది నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? మాకు 2,000 వస్తుంది. 4,000 ఇస్తాను మరి ఏది మరి అన్నట్టు నేను చెప్తానే ఉన్నా కదా, అందిపోయింది. ఆడోళ్ళకు యువతకు 2,000 ఇస్తాడు, అది లేదు. 4,000 పింఛన్ ఇస్తాడు, అది లేదు. రైతు బంధు పోయింది, రైతు దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళ సంవత్సరాలు ఎందరో సీఎంలను చూసినావు, ఎందరో ప్రభుత్వాలను చూసినావు కదా. ఏ ప్రభుత్వంలో ఏ సీఎం మంచి ఉంటే ఏం చెప్తావు? ఏ సీఎం అంత కేసీఆర్ నయం. అంతేనా? ఆడు అన్యాయం కానీ తిన్నాక తినలేదు ఎట్లా నాలుగు కానీ ప్రతి ఒక్క దానికి రైతు బంధు ఇచ్చిండు, రైతు రుణం ఇచ్చిండు. రైతు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. మొత్తం 17 లక్షల మందిని మేము రుణమాఫీ చేసినాడు. ఎవరికి చేసిండు? మొత్తం 100% రుణమాఫీ చేసిన ఇప్పుడు చెప్తానే కదా చేసిన అన్నాడు, కానీ ఎవరికి చేసిండు? నేను రైతులకు ఏమైందంటే రైతులకు ఫెర్టిలైజర్ అనేది టూ మచ్ పెంచిర్రు. ఇవి మన రైతులకు వడ్లకు కొనుగోలు ధరనేమో ఏం లేదు. ఇప్పుడు సీడ్ వడ్లు కొనుకరావాలంటే 1 కేజీకి వచ్చేసి 450 అవుతుంది సీడ్ వడ్లు. 3 కేజీల బ్యాగుకు 1,200 1,300 పెట్టి తెస్తున్నాము. మనం అమ్మేదానికేమో 22 రూపాయలు 20 రూపాయలు మన వడ్లు పోతున్నాయి. దిగుబడి అనేది వస్తుందని చెప్తున్నారు, కానీ సీడ్కు ఏ దిగుబడి లేదు. నార్మల్గా ఎట్లుందో అట్లనే ఉంటుంది. అంత కల్తీ విత్తనాలు అయినాయి, కల్తీ అయిపోయింది. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? నాకు 40 years 40 ఏళ్ళు ఉంటాయి. ఒక 45 సీఎంలు అయితే చూసినావు, 4 ప్రభుత్వాలు చూసినావు కదా. ఈ ఇన్ని ప్రభుత్వాలలో
రైతుకు మేలు చేసిన ప్రభుత్వం ఇది, ఏ సీఎం ఉంటే మంచిగా ఉంటుంది అంటావు? మాకు 100% కేసీఆర్ ఉంటేనే కరెక్ట్ చేసిండు. కేసీఆర్ పాలనే బాగుంది. రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి ఓన్లీ కేసీఆర్. వేరే వేరే ఎవరు కేసీఆర్ 5,000 ఇస్తాను ఆలోచించిండు, నేనైతే 7,000 ఇస్తాను ఆలోచిస్తాను. 7,000 అని ఆలోచించినావు కానీ నువ్వు ఇచ్చింది ఏం లేదు. ఆయన ఇచ్చిండు, ఈయన ఏలే కదా, ఈయన ఇంకా ఏలే కదా. చేస్తానే ఆలోచన వరకే ఉంది కానీ ఏం చేయలేదు. విధి విధానాలు రూపొందిస్తున్నా అంటుంది కదా. విధి విధానాలు ఏమున్నది, ఏమున్నా హైదరాబాద్ మీద పడి హైడ్రా అది ఇది అని చెప్పుకొని ఉన్న ఏవాల్సిందే కానీ ఏది ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. ఎవరి రేవంత్ రెడ్డి ఆవుల పంట కట్టుకున్న ఇండ్లని కూలగొట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మగా కట్టిన ఇండ్లనే కూలగొట్టిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆయన ఏం చేసిండు అయ్యగా పాపం వాళ్ళని అడవుల పాలు చేసిండు. మోరీల పంట వంతురు మేము చూస్తలేము, రోజు టీవీ చూస్తున్నాం, అన్ని కథ చూస్తున్నాం. ఏం చేస్తుండు? వీళ్ళు ఏమంటున్నారు మరి? ప్రతిపక్షాలు ఇట్లా కావాలని చేపిస్తున్నారు, కావాలని ఆడే చేస్తుండు. కావాలని వీళ్ళు ఏమంటారు అన్య ఏమన్నా అంటే వాళ్ళకి తీసుకపోయి జైలు పెట్టుడు, ఆయన కొట్టించుడు, ఈయన కొట్టించుడు, ఈయన మీద బదులు పెట్టుడు, ఆయన మీద అదే ఉంది కానీ ఇంకా ఏమైనా చేస్తుండా? అడిగితే జైలు పెట్టించుడే. ఏ మంత్రిని మాట్లాడేయాడా? ఏ మంత్రి మాట్లాడుతుండ చెప్పురి, మీరు చూడురి. ఇన్ని మంత్రి పదవులు ఇచ్చారు కానీ ఒక్క మంత్రి పదవిని మాట్లాడనియాడు. అసెంబ్లీ చూస్తూనే ఉన్నాం. అంటే ఓన్లీ ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడాలి, లేకపోతే సపరేట్ కూర్చుంటారు. గుట్ట కూర్చున్నట్టు కూర్చుంటారు. మరి ఇంకా పడుతుందా రైతు బంధు? మరి పడతలేదు. పటభూమి ఉంది కానీ గతంలో కేసీఆర్ ఇప్పుడు చిన్న సన్నకారు రైతుల కోసం 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు వేసిండు, 15 ఉంటే 15 ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వం? 7 ఎకరాలు ఉన్న వరకు నేను రైతు బంధు ఇస్తానంటుంది. ఏం చెప్తావు మరి? 2.5 వరకే ఉపయోగిస్తుండు ఇప్పుడు, అది కూడా పడతలేవు ఇప్పుడు. మరి పటభూములు ఉన్నవి కూడా పడతలేవు. అది ఇప్పుడు 6,500 5,500 ఇచ్చేది, 5 ఎకరానికి 5,000 ఇప్పుడు ఏది లేదు. ఏం నడిచేది మా రెక్కలు మేం బతాను. ఆయన మమ్మల్ని ఏం బాగా చేయలేదు. వాళ్ళకి ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు, చేసేటోళ్ళకి చేస్తాడు. ఆ రైతు బంధు గిట్ట ఇచ్చేటప్పుడు ఇచ్చేటోళ్ళకే ఇస్తాడు, అవి ఉన్న వాళ్ళకి రావట్లేవు. 7,000 ఇచ్చినాడు, చూసినాడు, ఇస్తాను వరకే ఇస్తాడా? ఇస్తానని ఇచ్చడే లేదా? ఇండ్లు ఇస్తానా? ఇండ్లు లేనే లేవా? ఏమి ఇస్తాను? ఆయన ఏం బాగా చేసి ఇన్నాడికి నీళ్ళు వచ్చేది, నీళ్ళే రావట్లేవా? ఆయన మమ్మల్ని చేసిండు, ఆయన బాగా చేసిండా? ఎవ్వలేం చేయలే. గెలిచిన వేయాలని చేతి దండం పెడతారు, గెలిచినాక ఇదేటో అదేటో. నువ్వు ఒకటి చెప్పు, రేవంత్ రెడ్డి న్యూస్ ఓట్లు వేసినా లేకపోతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చినా అని ఓటు వేసినావా? ఇక రేవంత్ రెడ్డి గెలుస్తానని చెప్పిండు ఇది చేసినా అయిపోయింది. వెళ్తున్నాడు బస్ కు, మరి వాటర్ లిస్ట్ కార్డు తీసుకొని వస్తే కండక్టర్ మమ్మల్ని బస్సు దింపేసిపోతాడు. మేమేం చేయాలి అప్పుడు? ఆయన ఏం ఫ్రీ పెట్టినట్టు దిగురు బస్ దిగురు అని నొక్కుతాడు మెడలు పెట్టి. కండక్టర్ పైసలు ఉన్నప్పుడు మంచిగా పైసలు ఉన్నప్పుడు మేము ఏడో ఒకనాడు పోతే 100-200 ఇచ్చేకిపోయినాం. ఇవాళ ఏమో సుఖం లేదు మాకు, ఏం చేయలేదు. మాకు బస్సు ఫ్రీ అని పెట్టిండు, మాకు బస్సు ఎక్కిపోతే ఏం లేదు ఫ్రీ. ఈ బస్సు ఫ్రీ అంటే అది జాబులు చేసే వాళ్ళకే ఫ్రీ ఉంది. బస్ కిరాయి తప్పుతుంది కానీ జాబులు చేసే వాళ్ళకి లాభం. మాకు ఏం లాభం? మేము ఏడో ఒకనాడు పోతే నిలబడిపోతున్నాం. మాకు నిలబడితే మాకు ఎంతసేపు అసలు కండక్టర్లు ఈనంగా చూస్తారు మమ్మల్ని, బస్సు ఎక్కితే ఈనంగా చూస్తారు మమ్మల్ని. మాకు ఏం లాభం? మాకు ఏం చేశాడు రేవంత్ రెడ్డి? రుణమాఫీ మాకే రుణమాఫీ ఎవరికి ఆయనకైనా ఆసాలకైనా రుణమాఫీలు మాకు మీ ఆసానా? చిన్న సన్నకారు రైతులకు మేము చిన్న రైతులుగా మేము ఇదే కూలి చేసుకొని బతుకుతున్నాం. మాకేం లేదు. మాకేంటి 1 ఎకరం ఉంది ఊర్లో 1 ఎకరం ఉంది. మేము దేశం వచ్చిన పట్నం వచ్చిన బతకటానికి. మాకేం చేసిండు? మాకేం చేయలే. ఆయన మహాలక్ష్మి పథకం లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు. ఆయన పెట్టింది మాకు ఏం చేయలే. కరెంట్ లేదు, సిలిండర్ లేదు, ఏది లేదు. కరెంట్ ఇస్తే మాకేం? మేము పొద్దున లైట్ బంద్ చేసి ఇస్తే మళ్ళీ పొద్దుకాల పోయి వేస్తాం లైట్. మాకేందో ఎట్లా 60-70 రూపాయలు బిల్లు వస్తుంది. మాకేం లాభం పొందుతుంది? మాకు అట్లా మాకేం లాభం పొందట్లే. నమ్మేసినాం. ఎవరైనా ఒకసారి నమ్ముతాం, మళ్ళీసారి వస్తాడు. ఇక మళ్ళీసారి రాడు. సంవత్సరం అయింది, మాకేం లేదు. ఆయన మాకు బస్ ఫ్రీ పెట్టి మాకేం లాభం లేదు. అది గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి, ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకే లాభం. మాకేం చేయలేదు. నల్గొండ గురించి ఏ లీడర్ ఉన్నా ఏదున్నా మాకేం చేయలే. ఆయన గతంలో రైతు బంధు అందరికి ఇస్తున్నా, నేను 10 ఎకరాలు ఇస్తున్నా, 20 ఎకరాలు అన్ని అందరికి ఇస్తున్నా, చిన్న చిన్న సన్నకారు రైతులకు. అంటే మీకు తెలుసు 10 ఎకరాలు అన్ని ఎకరాలు అయితే వండాయి. ఇప్పుడు ఏమంటున్నా రేవంత్ రెడ్డి 7 ఎకరాలకే రైతు బంధు ఇస్తా అంటున్నాడు. ఇది 7 ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం కరెక్టా కాదా? 7 ఎకరాలకి ఇచ్చుకున్నా వాళ్ళకే పంటలు వస్తున్నాయి, వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకే కవులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. మాకేం లేదు. ఇదే మా బతుకు. ఇది మా సంటలం పోయి అడిగితే అంటారుగా మీకేముంది, ఏం లేదు పో
అప్పుడే అయిపోయినాయి, ఎవరికో ఇచ్చేటోళ్ళకి ఇచ్చిన అయిపోయినాయి పో అంటారు. మేము పోయి అడితే మాకు ఒక పింఛన్ లేవు, లేవు మాకు. నాకు పింఛన్ లేదు, ఏది లేదు. నా భర్తకే లేదు పింఛన్, నాకే ఇస్తాను. ఇంట్లో ముసలా ఉంటే 4,000 ఇస్తాడు. నా ముసలోడు లేడు, వయసు లేడు, ఎవరికి ఇస్తలేడు. ఎవరికి ఇచ్చుకుంటాడో ఎవరిని పోతాడో. మాకు ఫ్రీ బస్ లేకుండా లేదు. ఫ్రీ బస్ మాకు ఏ లాభం? మాకు ఏం లాభం లేదు ఫ్రీ బస్సు. పట్నం పోయి రమ్మంటుండు, చూసి రమ్మంటుండు కదా. పట్నం పోయి ఏం బస్సు? పట్నం ఏం చూడం మేము, అలా ఏం చూసినట్లేదు. మాకు ఫ్రీ బస్ లేకునే లేదు. మేము వాళ్ళ నిలబడలేక డబ్బులు ఇచ్చి ఎక్కిపోతాను. ఎన్నడైనా ఒక ఊరిపోవాలంటే 200 రూపాయలు కార్కి ఇచ్చి ఎక్కిపోతాను. మేము ఆయన ఫ్రీ బస్ ఏమి ఎక్కట్లేము మేము. మరి మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. ఎవరున్నారు సంతోషంగా? ఎవ్వరు లేరు. రైట్, ఇది పరిస్థితి. అయితే ఒక సామాన్య మహిళను అడిగినా సరే, రైతును అడిగినా సరే, ఎక్కడ కూడా ఈ రైతులకు జరిగిన మేలు కావచ్చు, లేదంటే ఉచిత బస్ వల్ల జరిగిన ఆ మేలు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకు పూర్తిగా సంతోషంగా లేరు. అది కేవలం ఇబ్బంది పెట్టేటట్టే ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చి అమలు చేసే పథకాలు కావచ్చు, చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇంకోటి, వాళ్ళు ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీలు నమ్మి మేము ఓట్లేసినామని అంటున్నారు, కానీ ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం ఎక్కడ కూడా అమలు కాలేవని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు, మహిళలు పూర్తిగా ప్రభుత్వంపై విరుచుకుపడడం జరుగుతుంది.